దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి కర్మేలు అగ్ని అనేటువంటి కార్యక్రమాన్ని, దేవుని యొక్క మాటలను వినడానికి సిద్ధపడి ఆయన పాదముల చెంత చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు. మీ అందరికీ శుభములు, ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారని మీరందరూ? క్షేమంగా ఉన్నారని నేను తలుస్తా ఉన్నాను. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం కదా క్రమంగా. గడిచినటువంటి దినములలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. ఆత్మీయ క్షేమాభివృద్ధి నాకు దయచేయుము అని మనం ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భక్తులు, అపోస్తలులు, ప్రవక్తలు చాలామంది వారి జీవితములలో దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడో వాళ్ళని వలె మమ్మలను కూడా దీవించు అనేటువంటి ఆశీర్వాదాలు మనం కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. గడిచినటువంటి 2 ఎపిసోడ్స్లో నోవహు వంటి నీతి నాకు దయచేయి ప్రభువా, అలానే అబ్రహాము వంటి విశ్వాసము, విధేయత నాకు దయచేయి ప్రభువా, యోసేపు ఎలాంటి యథార్థతను కలిగి జీవించాడో అలాగా యథార్థమైన జీవితం నాకు దయచేయి ప్రభువా, మోషే వంటి నమ్మకత్వమును, మోషే నీ సేవలో, నీ మార్గములో ఎలాగ నమ్మకస్తుడుగా ఉన్నాడో ఆ నమ్మకమైనటువంటి జీవితం నాకు దయచేయి ప్రభు అనేటువంటి కొన్ని మాటలు మనం విన్నాం. నేటి దినాన మొట్టమొదటగా ఏలియా వంటి విశ్వాసము, ఏలియా వంటి రోషము, ఏలియా వంటి రోషము కలిగిన ప్రార్థన నాకు దయచేయి ప్రభువా. లోకంలో నేను జీవిస్తూ ఉంటే ఎన్నో అడుగుతూ ఉన్నాను, కానీ ఏలియా వంటి రోషము కలిగినటువంటి జీవితము, విశ్వాసముతో కూడిన ప్రార్థన నాకు దయచేయి ప్రభువా అని మనము ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏలియాను మన ముందు నిలిపి ఉంచాడు. ఏలియా గురించినటువంటి మాటలు వ్రాయించి ఉంచాడు కదా బైబిల్ గ్రంథంలో. ఏలియా ఎలాంటి ప్రవక్త? వాక్యం చెప్తున్నటువంటి మాట, రోషము కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడు? రోషము కలిగినటువంటి వాడు ఏలియా. నీవు దేవుని బిడ్డగా జీవిస్తూ ప్రభువారి యొక్క రక్తంలో కడగబడినటువంటి, నీ పాపములను తుడిచివేసుకున్నటువంటి అనుభవంలో నీవు ఉన్నావు. కానీ ప్రభువారి వలె నువ్వు ఆయన ఉన్నటువంటి, యేసయ్య ఉన్నటువంటి ఆ పరలోకంలో నువ్వు నివసించాలి అంటే ఆత్మీయంగా నువ్వు క్షేమాభివృద్ధిలో ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువారు ఎలాగే ఈ లోకంలో జీవించారో అలాంటి జీవన విధానం మనం జీవించాలి. మనం అనుకోవచ్చు ఆయన అంటే దేవుడు అండి, దేవుని కుమారుడు, ఆయన అలా జీవించడానికి పెద్దగా కష్టం ఉండదేమో అనుకోవచ్చు. కానీ ఆ మాట, అటువంటి ఆలోచన అది కరెక్ట్ కాదు. అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో అలాంటి లక్షణాలు కలిగినటువంటి వారిని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కూడా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచయం చేసినప్పుడు ప్రేమగా ఉన్నారు, కానీ దేవాలయాన్ని వ్యాపార నిలయంగా చేసినప్పుడు కొరడా తీసుకొని అక్కడ వాళ్ళందరినీ తరిమి కొట్టాడు కదా. అంటే ఆయన కోపం వచ్చింది, రోషం వచ్చింది. మనం కూడా రోషము కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుని పక్షముగా, దేవుని కార్యాలు మనము జరిగించడంలో రోషము కలిగినటువంటి వాళ్ళముగా, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవంలో మనము నిలిచి ఉండాలి. ఎవరి ముందు మనం నిలబడ్డామనేటువంటిది కాదు, ఎవరి కొరకు నువ్వు నిలబడ్డావనేటువంటిది ముఖ్యం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయములో
మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఏలియా ఒక మాట పలుకుతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వాడిని అనుసరించుడని ప్రకటన చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రజలు నాటి దినాన ఎలా ఉన్నారంటే రెండు తలంపుల మధ్యలో ఉన్నారనేటువంటి మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కొంతమంది లోకస్తులు వెంబడిస్తున్నటువంటి దేవతలను అనుసరించినటువంటి గుంపు ఒక ప్రక్కన ఉన్నది. లోకమును ప్రేమిస్తున్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి గుంపు ఒక ప్రక్కన ఉన్నది. లోకముతో స్నేహం చేసినటువంటి గుంపు ఒక ప్రక్కన ఉన్నది. కానీ జీవము కలిగినటువంటి దేవుని, ప్రభువుని, యెహోవాని, తండ్రి అనేటువంటి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి గుంపు, ఆయన మార్గంలో అనుసరించి నడుస్తున్నటువంటి గుంపు మరొక ప్రక్కన ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితోటి ఏలియా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎవరిని సేవిస్తారు? మీరు ఎవరిని అనుసరిస్తారు? రెండు తలంపుల మధ్యలో ఉన్నారు కదా. ఎవరిని అనుసరించాలి? ఎవరిని అనుసరించి మీరు నడవాలి? లేకపోతే కొంతకాలము బయలుదేవతలను, అష్టారోజు దేవతలను, కొంతకాలము ప్రభువుని, ఇట్లాగా మార్చి మార్చి వెంబడిస్తున్నటువంటి అనుభవము నేటి దినాల్లో కూడా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట అబద్ధమంటారా నేను చెప్పింది? లోకమును ప్రేమిస్తూ, లోకమును స్నేహం చేస్తూ, లోకాశలను అనుసరిస్తూ అపవాది మార్గంలో నడుస్తున్నటువంటి వారే మళ్ళీ యేసయ్య మాట విన్నప్పుడు, యేసయ్య మాటకు లోబడి అనుసరించి బాప్తిజం తీసుకుని కొంతకాలం నడిచి, కొంత దూరం నడిచి మరలా ఆ మార్గాన్ని విడిచిపెట్టి లోకంతో స్నేహం చేస్తున్నటువంటి ప్రజలు నేటి దినాల్లో లేరా? చాలామంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది ఉన్నారు. రక్షణ పొంది, బాప్తిజం పొంది, ప్రభు చేత ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉండి కొంతకాలము లోకమును విడిచిపెట్టి ప్రభువేనా దేవుడని ప్రభు కొరకు వెంబడించి నడిచినటువంటి వారు కూడా యేసయ్యను విడిచిపెట్టి యేసయ్య మార్గాన్ని చెరిపివేసుకొని సొంత మార్గములలో, సొంత ఆలోచనలలో, అపవాది మార్గములో లోకముతో స్నేహం చేస్తూ, లోకాశలలో బ్రతుకుతూ, లోక మాలిన్యము కడిగి వేసుకొని కూడా మరలా దానిలోనే జీవిస్తున్నటువంటి ప్రజలు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. ఆదివారం మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళు సోమవారము ఎక్కడ ఉంటున్నారు? మంగళవారం ప్రార్థనలో ఉన్నారా? బుధవారం విజ్ఞాపన చేయగలుగుతున్నారా? ప్రార్థన జరిగేటువంటి స్థలానికి వెళ్తున్నారా? మీ ఇంట్లో మీరు ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే దేవుని యొక్క వాక్యము ఆసక్తిగా వింటున్నటువంటి విశ్వాసులు కూడా వారు లోకంతో నడుస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. చాలామంది అలానే చేస్తూ ఉన్నారు. మీ జీవితాలు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మీకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు తలంపుల మధ్యలో మీరున్నారు. ఏలి అంటున్నాడు, రోషము కలిగి అక్కడ అంటున్నాడు, మీరు రెండు తలంపుల మధ్యలో ఉండదు, కానీ ఎవరు దేవుడైతే వారినే మీరు అనుసరించండి. రెండు తలంపుల మధ్యలో నుండి మీరు వెలుపలికి రండి. దేవుని మార్గములో, ఏక మార్గములో, ఏక మనసుతో, విశ్వాసముతో మీరు ముందుకు నడవండి. ప్రియదేవుని బిడ్డలారా, మీరు లోకముతో స్నేహం చేస్తూ ఉంటే దేవుని మార్గమును మీరు చెరిపి వేసుకుంటున్నారు. ప్రభువుకి చేసేటువంటి ఆ ప్రార్థన బలిపీఠము కూలిపోయింది కూడా మీ హృదయాలలో, మీ కుటుంబంలో. ఆలోచించేయండి, కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉన్నదా? మీరు ఉన్నటువంటి ఒకరిద్దరితోటైనా సరే
కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? లేక మీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం అనేటువంటిది నిలబడి ఉన్నదా, పడిపోయి ఉందా? మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఎంతకాలమైంది ఆలోచన చేయండి. ఉదయం లేవగానే ప్రార్థనలో ఉంటున్నారా? పగలంతా మీరు చేసినటువంటి పనులలో మీకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి, దేవా ఈ పగలంతా నా పని పాటల్లో నాకు తోడుగా ఉన్నారు, నా ప్రయాణంలో తోడుగా ఉన్నారు, నేను వేసినటువంటి ప్రతి అడుగులో నాకు తోడుగా ఉన్నారు, క్షేమాన్ని ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ని ఇచ్చారు, మరలా నేను ఈ రాత్రి విశ్రాంతి తీసుకోబోతా ఉన్నా, నాకు క్షేమకరమైన నిద్రను మెలకువను నాకు దయచేసి మరలా నన్ను మీ సేవలు మీ మార్గంలో నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారా? పడుకునే ముందు, లేచిన తర్వాత చేస్తా ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన బలిపీఠము నిలబడి ఉన్నదా లేదా? ఒకవేళ మీ జీవితంలో ప్రార్థన బలిపీఠము పడద్రోయబడి ఉన్నట్లయితే, పడిపోయి ఉన్నట్లయితే నువ్వేం చేయాలంటే దానిని తిరిగి నిర్మించుకోవాలి. అది ఏలియా జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం. ఏలియా కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణం. రోషము కలిగినటువంటి వాడుగా ఏలియా ఉన్నాడంటే దేవునితో అనుదినము చేస్తున్నటువంటి ప్రార్థన, సహవాసము, దేవుని స్వరమును వినడము, విన్న స్వరం ప్రకారం నడవడము, ఇవన్నీ ఏలియా జీవితంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యాలే. అక్కడ ఏలియా ఏం చేస్తూ ఉన్నాడంటే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనంలో, అప్పుడు ఏలియా అక్కడ ఉన్నటువంటి ఆ జనులందరితోటి ఏమంటున్నాడంటే, క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేశాడట. మొట్టమొదట వాళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి, బయలుదేవతను, అష్టారోజు దేవతల కొరకు ఆ ఉన్నటువంటి 850 మంది ప్రవక్తలు కేకలు పెట్టి ప్రార్థన చేస్తే సమాధానం రాలా. వీరందరూ నా దగ్గరికి రండి అని ఏం చేశాడంటే అక్కడ పడిపోయి ఉన్నటువంటి బలిపీఠాన్ని తిరిగి కడతా ఉన్నాడు. తిరిగి కడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. మీ జీవితంలో ఏ బలిపీఠం మీరు పడిపోయి ఉన్నటువంటిదని గ్రహించారు, విశ్వాసం అనేటువంటి బలిపీఠం పడి ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ప్రార్థన బలిపీఠం పడద్రోయబడి ఉంటే, దేవుని వెంబడించేటువంటి ఆ నడక అనేటువంటి విశ్వాసంతో కూడినటువంటి నడక అవన్నీ చెరిపివేయబడి ఉంటే, ఎక్కడ మీరు వెనుదిరిగి ఉంటే, ఏ పరిస్థితులు వెనుదిరిగిబడి ఉన్నటువంటి, ఏ పరిస్థితుల్లో విరుదులు చూస్తున్నటువంటి అనుభవంలో మీరు ఉన్నారో, ఆ బలిపీఠాలన్నీ తిరిగి కట్టుకోండి. విశ్వాసముతో ముందుకు చూడటం ప్రారంభించండి. ప్రార్థన బలిపీఠములు కట్టండి. ఆ బలిపీఠం మీద మీ అంశములన్నీ పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవునికి మొరపెట్టండి. దేవుడు తన కార్యాన్ని మీ పట్ల జరిగించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ మనందరికీ తెలిసినటువంటి మాటే కదా, ఏలియా విశ్వాసముతో ప్రార్థన చేసినటువంటి ఆ సమయమున ఆకాశం నుండి అగ్నిని దింపి అక్కడ పెట్టబడినటువంటి ఆ బలిపీఠం మీద ఉంచబడినటువంటి ఆ దహన బలి పశువులు మాంసం అంతా అగ్నితోటి కాల్చివేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఆకాశం నుండి ఆయన చెవియకి ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు భయంతో మనము లోకములోనే జీవిస్తూ ఉంటే ప్రభు దూత వచ్చి ఏలియాను బలపరిచినట్టుగా నిన్ను కూడా బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఇంకా ఎంతకాలం నేను ప్రయాణం చేయాలి ప్రభువా? దేవుడు పంపించాడు కదా ఏలియాకు ఒక కబురు, శక్తికి మించినటువంటి ప్రయాణము నీ ముందున్నది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో
యెహోవా దూత రెండవ మారు ఏలియా దగ్గరకు వచ్చి అంటున్నది, ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంది. నువ్వు ప్రయాణం చేయడానికి నీకు శక్తి లేదు, కానీ నీ శక్తికి మించినటువంటి ప్రయాణము నీకు ఉన్నా నేను శక్తినిచ్చి నేను నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఈ మాటలు వింటున్న వారు ఈ అనుభవాలలో ఉన్నారు. ఏలియా నడిచినటువంటి ఈ అనుభవాలలో నేను ఇంకా ఎంతకాలము విశ్వాసంగా ఉండాలి, ఎంతకాలము అవమానం పొందాలి, ఎంతకాలము శోధనలను నేను భరించాలి, ఇంకా ఎంత దూరం నేను ఉండాలి, వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నా బలిపీఠము ఉన్నదా పడిపోయిందా కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నానే. అయినా ప్రభు నన్ను ప్రేమించారు, నా బలిపీఠాన్ని కట్టుకుంటాను, దాని మీద నా యొక్క విజ్ఞాపనలు పెడతాను, నా దేవుని సన్నిధిలో నేను రోషము కలిగి జీవిస్తాను. ప్రభువా, అటువంటి ఆత్మీయ క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళేటువంటి వాటన్నిటి నాకు దయచేయి ప్రభువా. నువ్వు ప్రార్థన చేయి. ఎన్నాళ్ళు నీ కుటుంబము క్షేమంగా ఉండాలి, లక్షలు సంపాదించాలి, క్షేమకరమైన జీవితాన్ని జీవించాలి అని మాత్రమే కోరుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధిని మర్చిపోయినటువంటి జీవితాలు, ప్రయాణాలు మనం చేస్తూ ఉన్నాం. మనం క్షేమంగా బ్రతకడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ శరీర సంబంధముగా కంటే ఆత్మీయంగా మనము క్షేమాభివృద్ధిలో ఉండడం, క్షేమం అనేటువంటి విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోతే అది ఎలా ప్రియ దేవుని బిడ్డలారా? మనము మన ఆత్మ ఏ స్థితిలోనికి వెళ్ళిపోతుందంటే నశించిపోవటానికి వెళ్ళిపోతుందేమో. కాబట్టి మనం విజ్ఞాపన చేయాల్సినటువంటి మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఏలియాకు కలిగిన రోషము నాకు దయచేయి. ఏలియాకు కలిగినటువంటి విశ్వాసముతో కూడిన ప్రార్థన అనుభవం నాకు దయచేయి. ఏలియాకు మీరు ఎలాగా శక్తికి మించిన ప్రయాణం ఉన్నప్పుడు మీరు తోడుగా ఉండి బలపరిచి నడిపించారో అటువంటి ప్రయాణము నాకు దయచేయి అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు అటువంటి కృపను దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకరి గురించి మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో మనము యోబును గురించి కొన్ని మాటలు మనము చూడవచ్చు. యోబు ఎలాంటి వాడు? యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో మనము చూచినప్పుడు యోబుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా యోబును గురించి ప్రభువు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యమును కూడా మనము ఈ యొక్క యోబు గ్రంథములో మనము చూడవచ్చు. యోబు గ్రంథము 1వ అధ్యాయములో యోబు ఎలాంటి వాడు 8వ వచనంలో దేవుడు అపవాదితోటి మాట్లాడుతూ ఉన్నాడు. నా సేవకుడైన యోబుని గురించి నువ్వు ఆలోచన చేశావా? సాతాను, నువ్వు ఆలోచన చేశావా? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు నా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును అసహించుకుని దానిని విడిచిపెట్టినటువంటి వాడు. అటువంటి లక్షణాలు ఉన్నాయని 8వ వచనంలో చెప్పి, అటువంటి లక్షణములు ఉన్నా కూడా తను మాత్రమే కాదు, తన కుటుంబంలో తన బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలి. వారు అందరూ కలుసుకొని, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ కలుసుకొని వాళ్ళు నడుస్తున్నటువంటి ఆ దినమును, ఆ సమయంలో ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నడుస్తారేమో అనేటువంటి ఒక ఆలోచన, ఒక తలంపు ముందు చూపుతో ఏం చేశాడు? అరుణోదయంన లేచి దేవుని సన్నిధిలో ఒక్కొక్కరి నిమిత్తము బలులర్పిస్తూ ప్రార్థన చేసినటువంటి వాడు. అటువంటి ప్రార్థనాపరుడు, యథార్థవర్తనుడు. అటువంటి యోబు తనకున్నటువంటి సమస్తము కూడా, సమస్త కుటుంబమును, ఆస్తిని అంతా కూడా ఒకే దినమున, ఒకే సమయమున కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు కదా.
కూలిపోయినటువంటి ఆ అనుభవంలో యోబు నడిచాడు. అయితే ఆ సమయంలో కూడా యోబు ఎలా ఉన్నాడంటే చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని, దిగంబరిగా ఏమీ లేనివాడిగా నేను వచ్చాను, దిగంబరిగా నేను అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోవును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకేసారి 22వ వచనం కూడా చదువుతున్నా చూడండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది మాట్లాడే మాటలకు యోబు యొక్క మాటకు ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ మనం చూడవచ్చు. ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉండి ఏదో ఒక కారణాన్ని బట్టి వారికి ఒక కష్టం వస్తే, సంపద కోల్పోతే, దేవుడు అన్యాయం చేశాడండి మమ్మల్ని, మేమేం చేశామని, దేవుడు మాకు ఈ కష్టం ఇచ్చాడు, మా జీవితంలో ఈ నష్టం ఇచ్చాడు, దేవుడు చూడలేదా మమ్మల్ని అని ఏదో ఒక మాటతోనైనా దేవుణ్ణి తోలనాడేటువంటి మనసున్నటువంటి ప్రజల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం. కానీ యోబు ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలా. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు, దాంట్లో తప్పేంటి అంటున్నాడు. నేను ఏమీ లేనివాడిగా నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చా, నేనేం తీసుకెళ్తాను అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తనకు కలిగినదంతా కోల్పోయినా ఏ మాత్రం కూడా దూషించలా. దేవుని స్తుతించి మహింపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అంతటి ఓర్పును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు యోబు ద్వారా నేర్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి అంశం ఏంటో తెలుసా? యోబుకున్నటువంటి ఆస్తిపాస్తులు నాకు దయచే ప్రభువా అని కాదు, యోబు ఎంతటి ఓర్పు కలిగినటువంటి వాడో, ప్రభువా నా విశ్వాస జీవితంలో ఎన్నోసార్లు నాకు శోధనలు ఎదురైనా, మీరు వాటన్నిటిని తప్పించి నన్ను నిలవబెట్టినా, కొన్నిసార్లు నష్టం కలుగుతుందేమో, ఆ శ్రమ కలగవచ్చేమో, కానీ ఆ కలిగినటువంటి శ్రమను బట్టి యోబు దేవుణ్ణి దూషించలా. భార్య అంటా ఉన్నది, నువ్వు ఎంతకాలం ఎలా ఉంటావు, ఎంతకాలము దేవుని దూషించకుండా ఉంటావు, నువ్వు దూషించు, నువ్వు సేవిస్తున్నటువంటి దేవుని నువ్వు వదిలిపెట్టేసే యథార్థతను పట్టుకుని ఉంటావేంటి? చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాల్లో చూసినట్లయితే యోబు భార్య వచ్చి అంటుంది, నువ్వు ఇంకనూ యథార్థత వదలకుంటావా? దేవుని దూషించి మరణము కమ్ము. మరణించు అంటే యోబు అంటున్నటువంటి మాట 10వ వచనంలో, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావంటే మాట్లాడదు, మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడొద్దు. దేవుని వల్ల మనము మేలు అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని ఏ విషయంలో కూడా యోబు నోటి మాటతోటి కూడా పాపము చేయలేదు. అంతటి ఓర్పును యోబు భక్తుడు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు వంటి ఓర్పు, యోబునకు కలిగినటువంటి ఆ ఓర్పు నాకు దయచేయి ప్రభువా అని నేను ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది మన యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఆ ప్రార్థన మనలను బలపరిచేటువంటిదిగా, ఆ యొక్క ఆలోచన మనలను బలపరిచేటువంటిదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవదిగా నేటి దినాన నేర్చుకుంటున్నటువంటి మరొక ముఖ్యమైన మాట ఏంటంటే దానియేలు వంటి ప్రార్థన. దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో అక్కడ 3వ వచనంలో దానియేలు ఎలా ప్రార్థన చేశాడు అంటే, గోనె పట్ట కట్టుకొని
అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకున్నాను. చూసారా, తగ్గించుకున్నాడు, తల మీద ధూళి పోసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. మరి నువ్వు నేర్చుకుంటున్నావా? ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకున్నా అంటే తన తగ్గించుకున్నటువంటి హృదయముతో దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వాడుగా ఉన్నాడు. మీరు చదవండి, ఈ 9వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే ఆ ముందున్నటువంటి ఆ వచనాలు 18వ 19వ వచనం వరకు దానియేలు చేసిన ప్రార్థన మనవులు, తన దేశము కొరకు, ప్రజల కొరకు, కుటుంబముల కొరకు, వారి క్షేమాభివృద్ధి కొరకు ఎంతగా విజ్ఞాపన చేసి ఎన్ని మనవులు పెట్టాడో కదా. ఆ ప్రార్థన అనుభవం ప్రభువా నాకు దయచేయను ఆయన. ఆత్మీయ క్షేమాభివృద్ధిలో నేను మాత్రమే కాదు అందరూ ఉండాలి అనేటువంటి ప్రార్థన చేసేటువంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలి. అది నీ యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నాకు దయచేయి ప్రభువా, నాకు ఇటువంటి అనుభవం నాకు దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, నేర్చుకోండి. దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. మీ నామములకే మహిమ చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అవునయ్యా, మా జీవితములు ఈ లోకములో ఉన్నప్పుడు మా బలిపీఠాలు, ప్రార్థనా బలిపీఠము రోషం లేని తనము ప్రభువా, విశ్వాసం లేని ప్రార్థనలో కలిగినటువంటి జీవితంతో మేము ముందుకు సాగుతున్నామేమో, మీ సన్నిధికి వస్తున్నామని అనుకుంటున్నాం, కానీ వెనుకబడి ఉన్నామేమో, వెనుదిరిగి చూస్తున్నామేమో, లోతు భార్య వలె వెనుదిరిగి చూస్తున్నామేమో. ప్రభువా, మా ఆ స్థితులన్నిటి నుండి మమ్మలను తొలగించండి, విడిపించండి. మీ వైపే చూసేటువంటి ఆ నేత్రాలు, ఆ ఆత్మ సంబంధమైన నేత్రాలు మీరు మాకు దయచేయండి నాయన. మా యొక్క బలిపీఠాలు పడిపోయి ఉంటే వాటిని మేము తిరిగి కట్టుకోవటానికి సరిచేయండి నాయన. మా హృదయాన్ని సరిచేయండి ప్రభువా, మా హృదయాన్ని సరిచేయండి నాయన. కొన్నిసార్లు మాకు శ్రమ అనుభవిస్తే, కష్టము కలిగితే, ఇరుకులు ఇబ్బందులు ఏమో నడిస్తే మిమ్మల్ని దూషిస్తున్నామేమో. యోబు వంటి ఓర్పు మాకు దయచేయండి. యోబు ఎలాగా నిందలేనటువంటి వానిగా మీ ముందు నిలబడ్డాడో, మీ సాక్ష్యం పొందాడో, అటువంటి రీతిగా మేమును సాక్ష్యం పొందుకునేటువంటి కృప మాకు దయచేయండి నా. దానియేలు వలె తగ్గించుకొని ఉపవాసం ఉండి మీ సన్నిధిలో మా హృదయాలు కుమ్మరించుకొని మా కొరకు, కుటుంబం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, లోకము కొరకు ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి, నడిపించండి నాయన. ఆత్మీయ క్షేమాభివృద్ధిలోనికి నడిపించారు ఆయన. యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు కట్టండి నాయన, మీరు కట్టండి. క్షేమాభివృద్ధిలోనికి మీరు కట్టండి. ప్రతి అవసరతల్లో తోడుగా ఉండండి. ఆరోగ్యాన్ని దయచేయండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క విద్యార్థిని ప్రభువా మీరు తోడుగా ఉండి మంచిగా ఎగ్జామ్స్ రాయించండి నాయన. వివాహం కొరకు చూస్తున్న వారిని ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో ప్రకటిస్తూ విడుదల చేస్తున్నాం నాయన. ప్రభువా, దీవించి ఆశీర్వదించి మరలా మేము కలుసుకుంటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీకే సమర్పించుకుంటే యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సదాకాలం ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన వారికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.